లగచర్ల. సో కొడంగల్ కాన్స్టిట్యున్సీ లగచర్ల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు లగచర్ల పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళ బాధలు ఏంటి, అసలు వాళ్ళు ఢిల్లీ పోవడం గల కారణాలు ఏంటి, అడుగడుగున వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళపై దాడి చేస్తున్నది ఎవరు అనే అంశాలు మనం చాలా క్లారిటీగా తెలుసుకున్నాం. సో నాకు తెలిసినంత వరకు అయితే ఫార్మా కంపెనీ వద్దని చెప్పేసి గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి గిరిజన రైతులు 5 గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారు. అది అందరికి తెలిసే విషయమే. సో కొంతమంది వ్యక్తులు, కొంతమంది అధికార పార్టీ నేతలు మిమ్మల్ని ఎలాగైనా మీరు ఇచ్చిన ఇవ్వకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీ భూమి గుంజుకొని తీరుతాం, మీ భూమి తీసుకొని తీరుతాం, ఎవడు అడ్డం వస్తుందో రండి, మేము తొక్కకుండా పోయినా మీ భూమి తీసుకుంటాం అని చెప్పేసి లిటరల్లీ చెప్పడం జరుగుతుంది. సో ఇది నిజంగా కనుక మనం చూసుకుంటే కొంతమంది తాండావాసులు కానీ, కొంతమంది గిరిజన రైతులు కానీ వాళ్ళు మాట్లాడిన అంశాలు కనుక మనం ప్రస్తావిస్తే ఏమంటున్నారంటే వాళ్ళు నిర్దాక్షిణంగా మా భూములు లాక్కుంటాం అంటున్నారు. వాళ్ళు మేమేం చేయాలి, మేమేం చేయలేని పరిస్థితి ఉంది, మాకు దిక్కు లేరు, దిశ లేరు. సో మేము కావాలని పట్నం నరేందర్ రెడ్డి ఓడించి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది, రేవంత్ రెడ్డి ఓటేయడం జరిగింది. సో మా కొడంగల్ వాడు, మా కాన్స్టిట్యూన్సీ వాడు మమ్మల్ని ఆదుకుంటాడు, సో మాకు అండదండగా ఉంటాడు, సో రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినా చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో మేము ఓటేయడం జరిగింది. సో మమ్మల్ని నిలువన నుంచి మా భూములు లాక్కొని ఇక్కడ ఫార్మా కంపెనీ పెడుతుండు. సో ఈ ఫార్మా కంపెనీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? సో మాలాంటి రైతులు దేశానికి అన్నం పెట్టే రైతన్నలు బతికితే దేశానికి ఎంతో మేలు ఉంటుంది. సో మాలాంటి రైతులు అంటే 1700 ఎకరాలు అంటే 1700 ఎకరాల ల్యాండ్ పోతే మా పరిస్థితి ఏంది? మేము వ్యవసాయం ఎలా చేయాలా? మేము వ్యవసాయ ఆధారిత కుటుంబంలో పుట్టాము. సో అలాంటి కొన్ని జాబ్స్ ఇస్తాం, కొన్ని ఉద్యోగాలు ఇస్తాం, కొన్ని అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. సో మాకు జాబ్స్ ఎందుకు? మేము ఏం చేయగలుగుతాం? మాకు వ్యవసాయం చేయడం తప్ప ఇంకొకటి ఏం తెలియదు, మేమేం చేయలేము. సో మాకు జాబ్స్ చేంజ్ చేస్తారు మీరు అని చెప్పేసి లిటరల్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నాకు తెలిసినంత వరకు అయితే. సో మరి నిజంగానే కనుక మనం మాట్లాడుకుంటే వాళ్ళకి జాబ్స్ చేంజ్ చేస్తారు. వాళ్ళకి ఏంది వ్యవసాయం చేయడం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? లిటరల్ మనం మాట్లాడుకుంటే వ్యవసాయం చేయాలి, పని చేయాలి, పొద్దున వెళ్ళాలి, సాయంత్రం పని చేసుకోవాలి, ఇంటికి రావాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, మరి పొద్దున్నే లేవాలి, వ్యవసాయం చేసుకోవాలి, మళ్ళీ రావాలి. వీని రెగ్యులర్ డ్యూటీ ఇదే నాకు తెలిసినంత వరకు అయితే. వాళ్ళదే కాదు, ఏ ఫార్మర్ ఏ వ్యవసాయం ఎవరైతే కూడా అదే చేస్తాడు. సో వాళ్ళు చెప్పే విషయం కూడా అదే. సో వాళ్ళు మేము భూములు ఏమంటే వాళ్ళని నిర్దాక్షిణంగా తీసుకుపోయి జైల్లో వేసి 3rd డిగ్రీ ప్రయోగించి విచక్షణ రహితంగా కొట్టి ఆడవాళ్ళని చూడకుండా కూడా విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేసి మాట్లాడుతున్నారని చెప్పేసి లిటరలీ ఒక ఆమె చెప్పడం జరిగింది. సో చూసుకున్నా మాత్రం లిటరలీ చాలా బాధాకరమైన విషయం నాకు తెలిసినంత వరకు అదే. ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం ఎవరు కూడా కళ్ళు కూడా ఊహించలే. ఒకప్పుడు రాజుల కాలంలో, ఒకప్పుడు దొరల పాలనలో ఉండేది. దొరల పాలనలో ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పేసి మనం సినిమాలలో చూసుకునేటోళ్ళం చాలా వరకు. అరే నిజంగానే ఇంత దారుణంగా ఉంటారా, ఇట్లా చేస్తారా, ఆడవాళ్ళపై ఇట్లా అఘాయిత్యాలు చేస్తారా అని చెప్పేసి మనం చాలా సినిమాలో చూసుకునేటోళ్ళం. అప్పుడు నారాయణమూర్తి కావచ్చు, దాసరి నారాయణ కావచ్చు, ఇలాంటి సినిమాలు తీసేటోడు, శ్రీరామ కావచ్చు, ఇంకా ఒరే రిక్షా అని ఇలాంటి ఈ టైప్ ఆఫ్ మూవీస్ లో చూపెట్టేది అన్నట్టు మనకు. ఇట్లా అడవిలో అన్నది ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పేసి చూపెట్టేది, మనం చూసేది. సో లైవ్ లో చూసేసరికి నిజంగా అరే ఏంది ఈ కాలంలో కూడా ఇంక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది లిటరల్ మనం చూసుకుంటే. సో ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అంటే రేవంత్ రెడ్డికి ఒక నమ్మకం, ఒక దృఢమైన నమ్మకం ఉన్నట్టు. అరే ఇది నా కాన్స్టిట్యున్సీ, నేను ఏం చెప్పినా వింటారు, నేను చెప్పిందే చేస్తారు వాళ్ళు, సో నాకు ఎదురు లేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దృఢంగా నిశ్చయించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే నా కాన్స్టిట్యూన్సీ నా ప్రజలు ఇప్పుడు వాళ్ళ అల్లుడికి ఇచ్చిన మాట ప్రకారం సో కొడంగల్ కాన్స్టిట్యూన్సీ లో 100% ఫార్మా కంపెనీ పెట్టి తీరాలి. సో తిరుపతి రెడ్డి కూడా చెప్తున్న విషయం ఏంటంటే మేము 100% ఫార్మా కంపెనీ పెట్టి తీరదాం, ఎవడు అడ్డం వస్తుందో రండి, ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకుని మేము 100% పెట్టి తీరదాం అని చెప్తున్నాడు. సో మరి దీని గురించి చాలా మంది బీఆర్ఎస్ భవన్కి వెళ్ళడం జరిగింది, మనకు తెలంగాణ భవన్కి వెళ్ళడం జరిగింది, కొంతమంది కేటీఆర్ కావచ్చు, కొంతమంది నాయకులు కూడా కలవడం జరిగింది. సో వాళ్ళు SC/ST కమిషన్ కూడా కలవడం జరిగింది. సో SC/ST కమిషన్ కూడా దీనిపై సీరియస్ అవ్వడం జరిగింది. సో అసలు ఏమైతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుంది, ఇది ప్రజాపాలన లేకపోతే పాపిష్టి పాలన అని చెప్పేసి కూడా వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు లిటరల్ గా మనం మాట్లాడుకుంటే కొంతమంది లిటరల్లీ వీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళిన కూడా వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే ఢిల్లీకి తీసుకెళ్ళారు. సత్యవతి రాథోడ్ కావచ్చు, ఇంకా కొంతమంది మనకు మహబూబాద్ మాజీ ఎంపీ కవిత కావచ్చు, వీళ్ళు కూడా కొంతమంది తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు తీసుకెళ్ళి, ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళకి ఏం తెలియదు కదా, వాటికి అక్కడ ఏం జరుగుతుంది ఏమైంది అనేది తెలియదు కాబట్టి వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది. సో వాళ్ళతో మీడియా వాళ్ళతో కూడా మాట్లాడించడం జరిగింది. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనే అంశాలను మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా అధికార పార్టీ వాళ్ళు ఎలాగ తీసుకెళ్ళలేరు కదా. సో పోతే బీజేపీ పోలే, లేకపోతే బీఆర్ఎస్ పోలే. సో బీజేపీ వాళ్ళు అందుబాటులో ఉన్నారో లేరో తెలియదు,
వీళ్ళు బీఆర్ఎస్ ని ఆశ్రయించడంతో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది ఢిల్లీకి. సో వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. కేటీఆర్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకున్నా మాత్రం ఇప్పటిదాకా ఇంకా ప్రజెంటేషన్ నడుస్తుంది. అసలు ఏ విధంగా అఘాయిత్యాలు చేస్తారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతారు ప్రజలు, ఏ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అనే అంశాలు కూడా చర్చించడం జరిగింది. అనే అంశాలు కూడా మనకు స్క్రీన్ పైన చూపించడం జరిగింది. సో మరి ఇది దేనికి దారితీస్తుంది సో అనే అంశాలు మాత్రం ఇంకా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైనా కూడా ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఓకే అని చెప్పేసి వెనక్కు తీసుకుంటేనే అది వెనక్కి పోయే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి కనుక మెంటల్ గా ఫిక్స్ అయిపోయి 100% ఫార్మా కంపెనీ పెట్టి తీరాలి అనుకుంటే మాత్రం అది 100% పెట్టే అవకాశాలు ఉంటాయి లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. సో మరి ఏం జరుగుతుంది మాత్రం ఎవరికి అర్థం కాని ప్రశ్న. సో దీని అందరూ ఖండిస్తూ చాలా వరకు కొంత ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్న దాఖలాలు లేవు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఇవ్వనంటారు, వాళ్ళు మేము ఇవ్వనంటారు, వాళ్ళు ఇవ్వనన్నప్పుడు అంత మనం బలవంతంగా తీసుకొని కూడా చేసే అవకాశం ఏముందని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వేరే ఎక్కడైనా పెట్టొచ్చు కదా, సో వాళ్ళ భూమిని లాక్కొని మనం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రభుత్వ ల్యాండ్ చాలా చాలా చోట్ల ఉంది కదా, సో అక్కడ పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది లిటరల్ గా మనం చూసుకుంటే. సో మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే గత 10 నెలల నుంచి మొదలుకొని అనుక్షణం టెన్షన్ అనేది ఉన్నదని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఈ యొక్క 4-5 రోజు ఈ వారం రోజు నుంచి మాత్రం ఇంకా టెన్షన్ ఎక్కువైంది. కలెక్టర్ పై దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఇంకా మొత్తం హై అలర్ట్ చేసి పడేసారు. రాత్రి 300 మంది 400 మంది పోలీసులు వచ్చేసి మొత్తం ఇంట్లో పవర్ ఆఫ్ చేసేసి వీళ్ళని విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు ఉంటే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ బాధితులు కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఏంటి పోతుంది రాష్ట్రం ఏం చేస్తుంది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో నాకు తెలిసినంత వరకు మరి వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏమో మరి వాళ్ళు ప్రతిపక్షం మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి బీజేపీలో కూడా కొంతమంది లీడర్ని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ వాళ్ళు, కిషన్ రెడ్డి వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఉన్నారు. సో వాళ్ళేమో ఫార్మా కంపెనీ ఏమైతుంది అది ఇది అని చెప్పేసి కూడా కొంతమంది బండి సంజయ్ వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతుంటే అర్థమవుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా గిరిజనులు కానీ ఎస్టీ లంబాడీలు వాళ్ళు రెక్కాడితే కానీ వాళ్ళు ఎంతో అమితంగా కష్టపడి కొన్న భూమిని ఉన్న పరంగా లాక్కొని పోతే ఏ ఒక్క రైతు కూడా తట్టుకోలేని పరిస్థితి. సో అక్కడ కూడా అదే జరిగింది. సో నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చేసింది, వాళ్ళు కలెక్టర్ పై దాడి చేసింది కరెక్టా కాదా అని అంటే మాత్రం అది వాళ్ళు తప్పు చేసి కావచ్చు, పోకపోలేదు, వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మన భూమి మన దగ్గర ఉన్నది మన చిన్న వస్తువు లాక్కునే మనం గొడవ దిగుతాం. అలాంటిది వాళ్ళు ప్రాణంగా పెంచుకున్న భూమిని కష్టపడి ఇన్ని రోజులు వాళ్ళు సాగిన భూమిని ఉన్న బలంగా ఎవడో వచ్చి గద్దెత్తుకోపోయినట్టు ఎత్తుకోబోతున్నట్టు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో అక్కడ కూడా అదే జరిగింది. సో అంటే 100% కలెక్టర్ పై అధికారులపై దాడి చేయడం తప్పే, దాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కాకపోతే వీళ్ళ బాధ ఏంది, వీళ్ళకి వచ్చిన బాధ ఏంది, వీళ్ళు ఏం చేయాలా అనే అంశాలపై కూడా చర్చిస్తే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో చూద్దాం మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, నిజంగానే ఢిల్లీకి కింద కూడా న్యాయం జరుగుతుందా, సో ప్రతిపక్షాలతో అయినా న్యాయం జరుగుతుందా అనే అంశాలు మాత్రం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.